బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. కుమారుడి గ్రాడ్యుయేషన్ కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఆమె అమెరికా వెళ్లారు. పర్యటన ముగించుకుని కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు రానున్నారు. బీఆర్ఎస్ లో పరిణామాలపై కేసీఆర్ కు లేఖ రాసిన తర్వాత కవిత రాకపై సర్వత్రా ఆసక్తి పెరిగింది. డాడీ డాటర్ ఉత్తరం వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. ఈ ఎపిసోడ్ పై ఆమె ఏం మాట్లాడనున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, కాసేపట్లోనే అంటే 7:30 గంటల ప్రాంతంలో కవిత అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకోబోతున్నారు. వారం రోజుల తర్వాత దాదాపు 8 రోజులుగా ఆమె అమెరికాలో ఉన్నారు. నిన్న ఏదైతే కవిత రాసిన లేఖ బహిర్గతమైందో దాంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఒక రాజకీయంగా ఒక కుదుపుగా కూడా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే కవిత ఈరోజు ఏం మాట్లాడబోతున్నారు అంటే 7:30కు ఆమె చేరుకున్న తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఆమె ఏం మాట్లాడబోతున్నారని కూడా రాజకీయంగా ఆసక్తి కలిగిస్తుంది. ఇప్పటివరకు కూడా 6 పేజీల కవిత లేఖ మీద బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకులుగా ఉన్న కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు లాంటి నాయకులు ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు. ఆ లేఖ వాస్తవమా కాదా అనేది రకరకాల చర్చలు బయట జరుగుతున్నప్పటికీ కూడా కవిత లేఖ రాసిందనేది ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ టార్గెట్గా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కావచ్చు, పార్టీ పరంగా కూడా ఎక్కడ కూడా ఎవరు ఒక ట్విట్టర్లో కావచ్చు, సామాజిక మాధ్యమాల్లో కూడా కనీసం స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే కవిత ఏం బాంబు పేల్చబోతున్నారనేది తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. ముఖ్యంగా కవిత అనేక ప్రశ్నలు అంటే సమాజంలో ముఖ్యంగా ప్రజలు తరపు నుంచి తాను ప్రశ్నిస్తున్నట్టు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి తన తండ్రికి కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. అయితే ఇప్పటికే ఈ దాని మీద పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ముఖ్యంగా బీజేపీ అయితే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ దాని మీద ఏదైతే బీజేపీ బీఆర్ఎస్కు అండర్స్టాండింగ్ ఉంది, భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటాయి అన్న అనుమానం సమాజంలో ఉందన్న కవిత వ్యాఖ్యల మీద అటు బీజేపీ నాయకులు అయితే పెద్ద ఎత్తున స్పందిస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కడ కూడా ఆ కవిత లేఖ మీద ఎవరు స్పందించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే చాలా కాలంగా కవిత చేసిన ఆరోపణలు కావచ్చు, ముఖ్యంగా కవిత వ్యవహార శైలి అయితే బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అనేక సార్లు కవిత సొంత పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెడుతుందన్న చర్చ సొంత పార్టీలో వాస్తవానికి ఉంది. గత సెప్టెంబర్లో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తర్వాత గత సెప్టెంబర్లో ఆమె జైలు నుంచి తిహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. దాదాపు ఒక 3 నెలల పాటు ఇంటికే పరిమితం అయిన తర్వాత గత డిసెంబర్ నుంచి ముఖ్యంగా ఒక 6 నెలల కాలంగా కవిత పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నారు. 119 నియోజకవర్గాలు గాను దాదాపు 42-43 నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆమె పర్యటించారు. అంటే ఒక ముందస్తు ప్రణాళికలో భాగంగానే కవిత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ కూడా సొంతంగా జాగృతి పేరుతో అనేక కార్యక్రమాలు ముఖ్యంగా బీసీ నినాదం కావచ్చు, ఎస్సీ వర్గీకరణ అంశం కావచ్చు, దళిత బంధు కావచ్చు, అనేక అంశాలను ఆమె జాగృతి వేదికగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. కానీ పార్టీ పరంగా కూడా ఎక్కడ కవిత పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. అదేవిధంగా తెలంగాణ భవన్ బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా కేవలం 4 సార్లు మాత్రమే ఈ 6 నెలల కాలంలో ఒక 4 సార్లు మాత్రమే కవిత తెలంగాణ భవన్కు వచ్చారంటే తన ఇంటి నుంచి బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి అదేవిధంగా జాగృతి వేదికగా మాత్రమే ప్రజా సమస్యలు కావచ్చు, ఇతర అనేక ఇష్యూస్ మీద ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పరంగా మాత్రం కవిత ఎక్కడా కూడా పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదన్న ఒక చర్చ కూడా జరిగింది. గత ఫిబ్రవరి నెలలో ఏదైతే కేసీఆర్ తెలంగాణ భవన్కు వచ్చినప్పుడు పార్టీ ప్లీనరీకి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని అంటే పార్టీ నాయకులతో ఒక ముందస్తు చర్యల్లో భాగంగా ఒక సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కూడా కవిత జాగృతి పేరుతో ముందుకు వెళ్తుంది, దానిలో పెద్ద ఇబ్బంది లేదన్న వ్యాఖ్యలను కూడా అప్పట్లో కేసీఆర్ సొంత పార్టీ నాయకత్వానికి చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే కవిత ముఖ్యంగా రజతోత్సవ సభ వరంగల్ గత ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ వేదికగా జరిగిన ఆ రజతోత్సవ సభ ఏదైతే ఉందో ఆ సభ తర్వాతనే పెద్ద ఎత్తున ఈ పార్టీలో కావచ్చు, ముఖ్యంగా పార్టీలో అంతర్గతంగా వాళ్ళ మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బయటకు వచ్చాయన్న చర్చ జరుగుతుంది. అంటే మే 2వ తారీఖు నాడు ఆమె లేఖ రాస్తే 22 అంటే నిన్నటి రోజు 20 రోజుల తర్వాత దాన్ని ఎవరు లీక్ చేశారు, ఎందుకు లీక్ చేయాల్సి వచ్చింది అనే చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు కూడా ఈ రోజు ఉదయం నుంచి ఎవరు కూడా ధైర్యం చేసి ఎవరు కూడా స్పందించట్లేదు. ఎందుకంటే ముఖ్య నాయకులుగా ఉన్న కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ లాంటి నాయకులు కనుక స్పందిస్తే ఖచ్చితంగా ఆ లైన్ను మిగతా పార్టీ నాయకులంతా కూడా ఎత్తుకుంటారు. కాబట్టి ముఖ్య నాయకత్వమే ఏదైతే పార్టీ అధిష్టానమే మౌనంగా ఉన్న నేపథ్యంలో మిగిలిన నాయకులు ఎవరు కూడా స్పందించడానికి కొంత నిరాకరిస్తున్నారు, కొంత భయపడుతున్నారు కూడా. సో ఈ నేపథ్యంలోనే కవిత కనుక ఇప్పుడు 7:30కు ఎయిర్పోర్ట్లో కనుక మాట్లాడి ఆమె స్పందిస్తే కనుక ఆ తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి రియాక్షన్స్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ లేఖనైతే కవిత
అంటే కవిత రాసిన లేఖగానే బీఆర్ఎస్ పార్టీ కూడా పరిగణిస్తుంది తప్ప ఈ లేఖ కరెక్ట్ కాదు, ఇది తప్పు, లేకపోతే ఫేక్ లెటర్ అనే మాట అయితే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ వర్గాల నుంచి ఎక్కడ కూడా బయటకు రాలేదు. సో ఈ నేపథ్యంలో కవిత ఏం మాట్లాడబోతున్నారు అనేది ఒక పెద్ద ఎత్తున రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తోంది. ఆమె అయితే కాసేపట్లోనే ఇంకో గంట సేపట్లోనే ఎయిర్పోర్ట్కి అయితే చేరుకుంటారు. ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత కవిత ఖచ్చితంగా స్పందించే అవకాశం